ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే ఒక రైతు ఉండేవాడు. అతను చాలా కష్టపడి పనిచేసే మంచి మనిషి. తన పొలంలో కష్టపడి పనిచేసి సంతోషంగా జీవించేవాడు. అదే గ్రామంలో లక్ష్మణ్ అనే పొరుగువాడు ఉండేవాడు. అతను చాలా ఆశపడి ఇతరుల సంపాదన చూసి అసూయపడేవాడు. రామయ్య పొలంలో బాగా పండుతుండడం చూసి అతనికి అసూయ వచ్చింది. ఒకరోజు రామయ్య పొలంలో పనిచేస్తుండగా భూమిలో ఒక మట్టి కుండ కనిపించింది. దాన్ని తెరిచి చూశాడు. అందులో బంగారు నాణేలు ఉన్నాయి. ఈ విషయం తెలుసుకున్న లక్ష్మణ్ లోభం పడింది. రాత్రి సమయంలో రామయ్య పొలానికి వెళ్ళి ఆ కుండని దొంగలించాలని ప్లాన్ వేశాడు. రాత్రి లక్ష్మణ్ ఆ కుండని తెరిచి చూశాడు. కానీ అందులో బంగారం లేదు, రాళ్ళు మాత్రమే ఉన్నాయి. రామయ్య ముందే బంగారాన్ని తీసేశాడు. రామయ్య నవ్వుతూ చెప్పాడు, లోభం మనిషిని ఎప్పుడూ నష్టపరుస్తుంది. కష్టపడి సంపాదిస్తే నిజమైన సంపద.